హలో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అందర్ వీడియో. మనం ఈ వీడియోలో చిన్న టీవీకి 5 స్టిక్ ఎట్లా చేయాలో చూద్దాం. అండ్ వీడియోలోకి పోయే ముందు వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ ఏ వీడియో కావాలో కొంచెం కామెంట్ కూడా చేయండి. ఇది ఒక చిన్న టెక్నికల్ చూడాలి లెక్క. ఈ వీడియోలకి మనకు ఒక 2 గ్యాజెట్స్ అయితే కావాలి. 2 గ్యాజెట్స్ ఏంటంటే మనకి ఒకటి నా టీవీకి ఏ పుట్ ఉందని చెప్పి నేను AV to HDMI కన్వర్టర్ తెప్పించిన. AV to HDMI కన్వర్టర్ ఒకటి, ఒక 2 నార్మల్ ఛార్జింగ్ అడాప్టర్స్ కావాలి. మీ దగ్గర ఇంట్లో 2 ఎక్స్ట్రా ఛార్జింగ్ అడాప్టర్స్ ఉంటే మీరు అది ఇగ్నోర్ చేసేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హలో గైస్, ఇదే మనం మాట్లాడుతున్న HDMI to AV కన్వర్టర్. దీని మీద ప్రైస్ అరౌండ్ 499 అట్లా ఉంది, కానీ మనకి అమెజాన్లో నాకు అరౌండ్ 300 రూపీస్ అట్లా పడింది. చూడొచ్చు, ఇట్లా బాక్స్ ప్యాకింగ్ ఇది. మనం ఇట్లా బాక్స్ ఓపెన్ చేస్తే మనకి లోపల ఒక ఛార్జింగ్ కేబుల్ అండ్ ఇంకా మనకి కన్వర్టర్ ఉంది. దీన్ని అప్ స్కేలర్ అని కూడా అంటారు. మనకి 1080p వరకు సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ సైడ్ చూస్తే మనకి 3 AV పోర్ట్స్ ఉన్నాయి అండ్ ఇంకో సైడ్ 1 HDMI. ఇక్కడ పవర్ ఇవ్వాలి అండ్ అది మనకి వీడియో ఫార్మాట్ అది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. స్విచ్ ఇచ్చారు ఒకటి, అండ్ మనం పవర్ సప్లై చేస్తేనే ఇది మనకి వర్క్ చేస్తుంది. ఇక్కడ పవర్ సప్లై చేసి ఇంకోటి అదే అడాప్టర్ కనెక్ట్ చేసేయాలి. అండ్ ఇది ఏంటంటే నేను ఫ్లిప్కార్ట్ నుంచి ఒకటి డ్యూయల్ ఇన్పుట్ అడాప్టర్ ఒకటి తెప్పించిన. మీ ఇంట్లో ఒక 2 ఓల్డ్ అడాప్టర్స్ నార్మల్ మొబైల్ ఛార్జింగ్ అడాప్టర్స్ ఉంటే మీరు వాడచ్చు. లేదు అడాప్టర్స్ లేదంటే మీరు ఒక దీనిలో కనెక్ట్ చేయొచ్చు. ఇది పోర్ట్రానిక్స్ బ్రాండ్ నుంచి తెప్పించిన, ఇది నాకు అరౌండ్ 200 పడింది. మీరు బాక్స్ కూడా చూడొచ్చు. దీనికి డ్యూయల్ సాకెట్స్ ఉంటాయి. మనం 2 కేబుల్స్ ఎట్ ఏ టైం కనెక్ట్ చేయొచ్చు. నేను ఏంటంటే 5 స్టిక్ ఇంకా అప్ స్కేలర్ 2 కనెక్ట్ చేసి పనుకోసం అని చెప్పి తెప్పించిన. మనం బాక్స్లో చూస్తే దీనిలో ఒక అడాప్టర్, అదే డ్యూయల్ సాకెట్ది, అండ్ ఒకటి మైక్రో USB కేబుల్. ఇలా ఇది వచ్చేసి మన టీవీ బ్యాక్ సైడ్, మనం వైరింగ్ అంతా బ్యాక్ సైడ్ వేసుకుందాం. ఇది వచ్చేసి మనకి నార్మల్ 5 స్టిక్ చూడొచ్చు మీరు. అండ్ ఇది వచ్చేసి ఒక 5 స్టిక్ ఎక్స్టెండర్ HDMI. అక్కడ ఉంది వాటి వాడుతున్నాను, మీరు లేకపోతే డైరెక్ట్ 5 స్టిక్ కనెక్ట్ చేసుకోవచ్చు అసలు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన టీవీకి ఏవి పోర్ట్స్ ఉన్నాయి కదా, ఒకసారి ఆ పోర్ట్స్ చూద్దాం ఎట్లున్నాయి. ఇది వచ్చేసి ఏవి కేబుల్. ఈ ఏవి కేబుల్ వచ్చేసి డైరెక్ట్ టీవీకి ఫ్రంట్ సైడ్లో కనెక్ట్ అయ్యింది. ఓకే, ఇప్పుడు మనకి ఈ ఏవి కేబుల్ వచ్చేసి మనం అప్స్కేలర్ కనెక్ట్ చేయాలి. అదే కన్వర్టర్ చూసుకుంటే మనకి ఇక్కడ కలర్ మ్యాచ్ చేస్తున్నాయి కదా, అది మనం కలర్ మ్యాచ్ చేసుకుంటే కనెక్ట్ చేసుకోవాలి. ఎల్లో టు ఎల్లో, వైట్ టు వైట్, రెడ్ టు రెడ్, అంతే. ఇంకా ఒకసారి కనెక్ట్ చేసుకుంటే ఇంకా అందరం చూస్తే మనకి ఇన్పుట్ ఏంటో అది HDMI. మన HDMI కనెక్ట్ చేసుకుంటే అది ఎక్స్టెండ్ ఉంటే ఎక్స్టెండర్, లేదంటే 5 స్టిక్ డైరెక్ట్ కనెక్ట్ చేసినాయి. ఇంకా ఇప్పుడు కనెక్ట్ చేసుకుని నెక్స్ట్ ఇంకా కన్వర్టర్కి అండ్ ఇంకా 5 స్టిక్కి పవర్ కనెక్షన్ ఇచ్చేసేయాలి. మనం ఇది చూసుకుంటే మనం బుక్ చేసుకునే అడాప్టర్ డ్యూయల్ ఇన్పుట్. మీ దగ్గర లేకుంటే రెండు అడాప్టర్స్ వాడుకోవచ్చు అదే మీరు వాడతా అంటే. ఇప్పుడు రెండింటికి పవర్ కనెక్షన్ ఇచ్చేసుకున్నాం, అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు టీవీ ఆన్ చేసి చూద్దాం మనం ఇప్పుడు. అండ్ స్విచ్ ఎప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా, PAలో పెట్టుకోండి మీరు. అంటే PAలో పెట్టుకుంటే మనకి క్వాలిటీ మంచిగా అప్స్కేల్ కూడా అవుతుంది మంచిగా. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం ఒకసారి టీవీ ఆన్ చేసి ఎక్కిద్దాం. టీవీ ఆన్ చేయగానే మనకి ఇప్పుడు ఒక 2 సెకండ్స్ వెయిట్ చేయాలి. ఇదిగోండి అమెజాన్లో వచ్చేసి ఒక 2 సెకండ్స్ వెయిట్ చేయగానే ఒకసారి నొక్కింగ్ వచ్చి మళ్ళీ ఫైర్ టీవీ అని వచ్చేస్తుంది మనకి. అండ్ అంతే, అయిపోయింది. ఒకసారి మనం వర్కింగ్ కూడా చూద్దాం ఎట్లా వర్క్ అవుతుంది అని. మనం చూసుకోవచ్చు అంతా పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేద్దాం. ఇప్పుడు యూట్యూబ్ చూడవచ్చు మీరు. యూట్యూబ్ చూస్తే అంతా అన్ని వీడియోస్ చూడలేదు, రిమోట్ అంతా పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. అండ్ ఇంకా మీరు ఏదైనా వాడుకోవచ్చు నార్మల్గా. ప్రైమ్, యూట్యూబ్, నెట్ఫ్లిక్స్ అన్నీ వాడుకోవచ్చు. చూడండి ప్రైమ్లో కూడా ఒక మూవీ శాంపుల్ చూపిస్తున్నాం. మళ్ళీ సౌండ్ కూడా ఓకే వస్తుంది.
సౌండ్ వస్తుందా లేదా అనుకుందాం డౌట్ ఉంటుంది కదా, మనం ఒక 5-10 సెకండ్స్ అట్లా కలిగి మూవీ పెట్టి చూద్దాం. చూసారు కదా మనకి ప్లాస్టిక్ అయితే మొత్తం అంతా పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. నేనే సౌండ్ మ్యూట్ చేసిన, ఇంకా కొంచెం కాపరేట్ ఇష్యూ వల్ల ఇది మనం యూజ్ చేసిన 2 గ్యాజెట్స్ లింక్స్ అయితే నేను మీకు పిన్నెడ్ కామెంట్లో పెట్టేస్తున్నాం. వీడియో కానీ ఇన్ఫర్మేటివ్ ఉంటుంది, ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. మళ్ళీ మీ ముందు ఇంకో వీడియోతో ఉంటాను. బాయ్.